ఇంకెవరుంటారు బాలు, ఇంకెవరుంటారు మీనా అంటూ రవి ఇంకా శృతి ఇద్దరు కూడా వాళ్ళని ఒప్పిస్తారు. ఇక తర్వాత రూ. 1,00,000 అనగానే నోరెళ్ళబెట్టి మేము కూడా ఇందులో జాయిన్ అవుతాము అని చెప్పేసి ప్రభావతి ఇంకా రోహిణి, మనోజ్ కూడా అంటారు. ఏంటి ఇందులో పార్టిసిపేట్ చేయడానికి నువ్వేమైనా చిన్న పిల్లవా? నేను ఇందుకు ఒప్పుకోను. నేను చేయను అని చెప్పేసి సత్యం అయితే అంటాడు. ఇక సత్యం అనగానే ఏంటి అన్నయ్య ఏదో ప్రభావతి ముచ్చట పడుతుంది. మీ ఇద్దరు ఎప్పటినుంచో సంతోషంగా ఇన్నాళ్ళ నుంచి కలిసున్నారు. అలాంటప్పుడు మీరు ఈ పోటీలో పార్టిసిపేట్ చేయకపోతే ఎలా? మీరు కూడా పిల్లలతో పాటు పోటీ చేస్తే చాలా బావుంటుందన్నయ్య అనగానే, ఏంటమ్మా నువ్వు కూడా? అయినా ప్రభావతి బెస్ట్ కపుల్ ఎలా అవుతుంది? అయినా కొడుకులందరినీ ఒకలాగా చూడదు. కోడళ్ళందరినీ ఒకలాగా చూడదు. శృతిని, ఈ రోహిణిని ఒకలాగా చూస్తుంది. మీనాని పేదింటి నుంచి వచ్చిందని తనని ఒకలాగా చూస్తుంది. ఇక కొడుకుల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. బాలు గారినైతే పరాయి వాడిని చూసినట్టే చూస్తుంది. ప్రతి దాంట్లో బాలుని, మీనాని అవమానించినట్టు మాట్లాడుతుంది. ఇంట్లో తల్లి పాత్ర కరెక్ట్‌గా లేనప్పుడు బెస్ట్ కపుల్‌గా తను మాత్రం ఎలా విన్ అవుతుంది? అందరిని ఒకలాగా చూసినప్పుడు మాత్రమే కదా విన్ అయ్యేది అనగానే, అన్నయ్య అవన్నీ ఎప్పుడూ ఉండే గొడవలే కదా! మీ ఇద్దరు మంచిగా సంతోషంగా ఉంటారు. తప్పు వదిలేస్తే వదిన అన్నిట్లో మంచిదే కదా! అనగానే, ఇక నాకైతే ఇష్టం లేదు అనగానే, ఇక వాళ్ళ బాలు, రోహిణి వాళ్ళందరూ కలిసి ఒప్పిస్తారు. ప్లీజ్ మామయ్య మా కోసం మీరు ఒప్పుకోండి మామయ్య. మీరు కూడా బెస్ట్ కపుల్ అవార్డు విన్నింగ్ దాంట్లో పోటీలో పార్టిసిపేట్ చేయాలి మామయ్య. అందరం పార్టిసిపేట్ చేద్దాం. సరదాగా కలిసినట్టు, గడిపినట్టు ఉంటుంది కదా! ఇప్పుడిప్పుడే మన మధ్య అందరి మధ్యన గొడవలు, అపార్థాలు అవన్నీ తొలగిపోయాయి. ఇప్పుడిప్పుడే మీరు కూడా కలిసిపోయారు. ఈ పోటీలో పాల్గొంటే బావుంటుంది మావయ్య అని చెప్పేసి మీనా కూడా బ్రతిమలాడడంతో సత్యం అయితే పోటీకి ఒప్పుకుంటాడు. యాక్చువల్‌గా ప్రభావతితో కలిసి ఆ పోటీలో పాల్గొనడం తనకిష్టం లేదు. ఎందుకంటే అసలు ప్రభావతి ఏ ఒక్క దాంట్లోనూ పర్ఫెక్ట్ అని అనిపించుకోదు కాబట్టి. అయితే ఏం చేస్తే అవార్డు విన్ అవుతాము? ఏం చేస్తే ఆ పోటీలో గెలుస్తాము? ఆ రూ. 1,00,000 ఎలా కొట్టేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. రోహిణి ఇంకా మనోజ్ అండ్ ఇక్కడ ప్ర ప్రభావతి. అయితే ఈ నా భర్తతో నిజంగా నేను ఎలా ఉంటే ఆ అవార్డ్ విన్ అవుతాను? ఆ పోటీలో నేను గెలుస్తాను. ఆ రూ. 1,00,000 నాకే రావాలి. ఆ రూ. 1,00,000తో నేను బంగారం చేయించుకుంటాను అని చెప్పేసి కలలు కంటూ ఉంటుంది ప్రభావతి. ఇక్కడ రవి, మనోజ్ కూడా రవి ఇంకా శృతి, బాలు, మీనా అందరూ కూడా వాళ్ళ వంతు ప్రయత్నంగా వాళ్ళు చేయాలి అనుకుంటారు. అయితే ఆ అవార్డ్ కోసం అందరూ కలిసి రెస్టారెంట్‌కైతే వెళ్తారు. అయితే ఆ పోటీ కోసం వాళ్ళు రెస్టారెంట్ వాళ్ళు నిర్వహిస్తున్న ఆ పోటీల్లో 4 రౌండ్‌లయితే చేస్తారు. ఆ 4 రౌండ్‌లలో ఒక రౌండ్ ర్యాంప్ వాక్. ర్యాంప్ వాక్‌లో అన్ని జంటలు కలిసి సంతోషంగా స్టైలిష్‌గా వాళ్ళ జంట చూడముచ్చటగా ఉంది అన్నట్టుగా ర్యాంప్ వాక్‌లో సిద్ధమవ్వాలి. అయితే ఆ ర్యాంప్ వాక్‌లో అందరూ కూడా సెలెక్ట్ అవుతారు. ప్రభావతి, సత్యం ఇంకా రవి, శృతి, మీనా, బాలు ఇంకా మనోజు, రోహిణి వీళ్ళంతా కూడా ఈ ఫస్ట్ రౌండ్‌లో సెలెక్ట్ అవుతారు. ఇక సెకండ్ రౌండ్ కూడా వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఆడే ఆటలు ఉంటాయి. ఆ ఆటల్లో కూడా వాళ్ళందరూ సెలెక్ట్ అవుతారు. అయితే వీళ్ళందరూ సెలెక్ట్ అయిన తర్వాత ఫైనల్‌గా థర్డ్ రౌండ్ మొత్తం అన్ని రౌండ్స్ కంప్లీట్ అయిన తర్వాత భార్యాభర్తల బంధం గురించి, అలాగే ఒక కుటుంబం కలిసి ఉండడానికి భార్యాభర్తలు ఎంతవరకు పాత్ర వహిస్తారు అనే విషయం గురించి కూడా చర్చలవుతూ ఉంటాయి. అలా చర్చలవుతున్న సమయంలో రవి ఇంకా శృతి రవి అయితే ఒక భార్యాభర్తలు కలిసుంటేనే వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత ఉంటేనే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఆ ఇంట్లో ఏ గొడవలు జరగవని చెప్తూ ఉండగా తన భర్త మాటగానే అసలు భార్యని అర్థం చేసుకోవడం భర్తకి రావాలి. భర్తని అర్థం చేసుకోవడం భార్యకు కూడా రావాలి. భార్య అందరిని వదిలేసి వస్తుంది కాబట్టి భార్య పట్ల కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే బావుంటుంది అని చెప్పేసి శృతి అయితే అంటుంది. ఇక తర్వాత మనోజు ఇంకా ఇంకా రోహిణి కూడా భార్యాభర్తల గురించి కొంచెం చెప్తారు. ఆ తర్వాత ఆహ్, అన్నీ అన్నీ అందరూ ఉండాలి. అందరూ ఒకే దగ్గర ఉండడం మంచిదే. కానీ గొడవలు పడుతున్నప్పుడు, గొడవలు వచ్చినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు తనని అవమానించినప్పుడు అలాంటి ప్లేస్‌లో ఉండకపోవడమే మంచిది అని చెప్పేసి రోహిణి అయితే కాస్త ఆహ్, జాయింట్ ఫ్యామిలీలో ఉన్న కొన్ని సమస్యల్ని కూడా తను చెప్పేస్తుంది. ఆ తర్వాత సత్యం, ప్రభావతి కూడా ఒక రకమైన స్పీచ్ ఇస్తారు. కుటుంబం అంతా కలిసి ఉండాలి అని చెప్పేసి. అయితే కొన్ని జంటలు చెప్పిన ఆన్సర్స్ అన్నిటిని అబ్జర్వ్ చేసిన తర్వాత బాలు, మీనా కూడా చెప్పేస్తారు. బాలు, మీనా కూడా అసలు ఏంటి భార్యాభర్తలంటే ఎలా ఉండాలి? కొడుకుగా, కోడలిగా ఆ ఇంట్లో ఎలాంటి పాత్ర పోషించాలి?
అలాగే ఇంట్లో ఏ గొడవ వచ్చినా దాన్ని సర్దుకుపోయేలాగా ఎలా ఉండాలి? అందరితో ఎలా ఉండాలి? అంటూ తను మీనా ఆ ఇంట్లో నిర్వర్తించే బాధ్యతలు, ఆ నిర్వర్తించే పనులు, అలాగే తన భర్త విషయంలో, తన భర్తకి జరిగే అవమానాల విషయంలో తను ఫేస్ చేసిన అన్ని ప్రాబ్లమ్స్‌ని మనసులో పెట్టుకొని, ఈ భార్యాభర్తలు పాత్ర ఇంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు వీళ్ళు సంతోషంగా ఉండాలి అన్నా, ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలన్నా భార్యాభర్తల మీదే ఉంటుంది. వాళ్ళకు చాలా అవమానాలు జరుగుతూ ఉండొచ్చు. కానీ ఎన్ని అవమానాలు జరిగినా, ఎన్ని కోపాలు, పట్టుదలలు పెరిగి ఏది జరిగినా కూడా ఆ ఇంట్లో వాళ్ళంతా కలిసి ఉండాలి అనే ఒకే ఒక్క ఆలోచన వాళ్ళని సంతోషంగా ఉండేలా చేస్తుంది. అలాగే భార్యాభర్తలు ఉన్న వాళ్ళు తల్లిదండ్రులుగా మారిన తర్వాత, అత్త కోడళ్ళుగా, కొడుకు కోడలుగా మారిన తర్వాత వాళ్ళ పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుంది. ఒక కుటుంబం కలిసి ఉండాలన్నా, విడిపోవాలన్నా ఆ ఇంట్లో అడుగుపెట్టిన కోడలు వల్లనే అవుతుంది. ఆ కోడలు ఉండే బాధ్యతను బట్టే ఆ ఇంట్లో వాళ్ళు ఉంటారు అని చెప్పేసి అంతా కూడా చెప్పేసి కోడలుగా నిర్వర్తించాల్సిన బాధ్యత, అలాగే భార్యాభర్తలుగా కలిసి చేయాల్సిన పనులు, అలాగే ఆ ఇంటి పేరుని నిలబెట్టడానికి చేయాల్సిన పనులన్నిటి బాధ్యతలని గురించి కూడా క్లియర్‌గా బాగా చెప్తుంది. ఇక దాంతో ఏడ్చినట్టు చెప్పింది అంటూ ప్రభావతి అయితే మనసులో అనుకుంటుంది. చాలా రకాలుగా అవమానించాలని చూస్తారు. కానీ వాళ్ళ ప్రయత్నాలేవి ఫలించవు. అయితే వీళ్ళు అసలు ప్రభావతి, మనోజు ఇంకా రోహిణి వీళ్ళంతా కూడా అవార్డ్ ఖచ్చితంగా మాకే వస్తుంది అన్న ధీమాతో ఉంటారు. అయితే ఫైనల్ రౌండ్‌గా స్పీచ్ విన్న తర్వాత ఎవరు బెస్ట్ కపుల్ అవార్డ్‌కి విన్ అవుతారు? అసలు ఎవరికి ఆ అర్హత ఉంది అని అనడానికి వాళ్ళు అందరూ చెప్పింది చెప్తారు. అయితే ఈ అవార్డ్ ఫంక్షన్‌లో కొన్ని చెప్పిన తర్వాత అవి కొన్ని కొన్ని చెప్పిన తర్వాత కొంతమంది లిస్ట్ అయితే సెలెక్ట్ చేస్తారు. 1, 2, 3 అని చెప్పేసి. అయితే అందులో 2 ఫస్ట్ రౌండ్ విజేత, సెకండ్ రౌండ్ విజేతగా ఫస్ట్ ఆ అవార్డ్ ఫంక్షన్ విన్ అయ్యిందంటే మీనా ఇంకా బాలు జంట. అయితే కుటుంబం గురించి, భార్యాభర్తల బంధం గురించి, అన్యోన్యత గురించి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాత్ర గురించి మొత్తం కూడా ఎలా ఉంటే బావుంటుంది, ఎలా ఉంటే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది అన్న విషయంలో బెస్ట్ కపుల్‌గా బాలుని, మీనానైతే సెలెక్ట్ చేస్తారు ఆ రెస్టారెంట్ వాళ్ళు. అయితే వాళ్ళు చెప్పిన దాంట్లో చాలా సత్యం ఉందని, అసలు నిజంగా అలా ఉంటేనే కుటుంబం అనేది ఉమ్మడి కుటుంబంగా కానీ, ఏ కుటుంబం అయినా సరే సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళైతే డిసైడ్ అయిపోతారు. ఆ తర్వాత సెకండ్ పోటీదారుడుగా సత్యం ఇంకా ప్రభావతులనైతే పిలుస్తారు. ఎందుకంటే అసలు ఆ కుటుంబం గురించి, కుటుంబం బాధ్యతల గురించి, అసలు ఆ కుటుంబం ఎలా ఉండాలి అని చెప్పే దాని గురించి సత్యం కూడా మాట్లాడింది వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఫస్ట్ అవార్డ్ విన్నర్‌గా బాలు, మీనా, సెకండ్ అవార్డ్ విన్నర్‌గా సత్యం ఇంకా ప్రభావతి నిలుస్తారు. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. ఇలా జరిగి బాలు, మీనాలని అవమానించాలి, బాలు, మీనాలని నాశనం చేయాలి, వాళ్ళని అవార్డ్ విన్ అవ్వకుండా చేయాలి అనుకున్న ప్రభావతి, ఇంకా రోహిణిలకు బుద్ధొచ్చేలా చేయాలని, బాలు, మీనా అవార్డ్ విన్నర్స్‌గా ఉండాలని, వాళ్ళు ₹1,00,000 గెలుచుకోవాలని అనుకునేవాళ్ళు యెస్‌ని కామెంట్ చేసి, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్